సో గుంటూరు 2 చాలా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఆంధ్రప్రదేశ్లోనే మొత్తంగా. ఎందుకంటే మరోవైపు మీ ప్రత్యర్థి చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ పోటీ చేస్తున్నారు విడుదల రజని. మరి ఆవిడ కూడా హడావుడి కూడా బాగానే చేస్తున్నారు. మరి ప్రచారం కూడా జోరుగా ఇద్దరు మహిళల మధ్యన పోటీ కొనసాగుతుంది. ఎట్లా అనిపిస్తుంది? మీరు అన్నట్టుగానే హడావిడి మాత్రమే జరుగుతూ ఉందండి. ప్రజల్లోకి వెళ్ళింది కానీ, ప్రజల సమస్యలు తెలుసుకుంది కానీ, వాళ్ళకు పరిష్కార దిశగా ఏదైనా దిశానిర్దేశం చేసింది కానీ ఇప్పటి వరకు వైకాపా నాయకులు ఎవరూ లేరు. అలాగే మీరంటున్న మా ప్రత్యర్థి విడుదల రజనీ గారు కూడా అంతేనండి. ఒక 6-7 నెలల క్రితమే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పాగా వేశారు. అప్పటి నుంచి కూడా కనీసం ప్రజల సమస్యల మీద దృష్టి పెడతారేమో అనుకున్నాము. ఆవిడ వచ్చిన తర్వాత కూడా డయేరియాలతో ఎంతో మంది చనిపోయి అల్లాడిన రోజు కూడా కనీసం ఆమె ఒక ప్రెస్ మీట్ పెట్టి దానికి బాధ్యతగా ఒక మాట మాట్లాడిన పరిస్థితి. హెల్త్ మినిస్టర్ కూడా కదా, మీరు అంటున్నారు డయేరియా అంటున్నారు, గుంటూరు జిహెచ్సి ఉంది. ఒక 6 నెలల సమయంలో ఏదో ఒకటి చేయొచ్చు అనేటువంటి ఉండేది కదా, మీరు అది కూడా చేయలేదని అంటారా? అది కూడా కాదండి, కనీసం ఏం జరిగింది అనే ఒక ప్రశ్నకి ఆన్సర్ కూడా చేయలేని పరిస్థితిలో ఆవిడ ఉన్నారు. అయితే ఆవిడ ప్రచారం కేవలం ఫ్లెక్సీలకి, సోషల్ మీడియాలకి, లేదంటే ప్రజల దగ్గర హావభావాలతో ఆకట్టుకునే ప్రక్రియలోనే ఉన్నారు తప్ప ప్రజలకి నిజమైన ఏం కావాలి అనే ఒక దిశలో ఆవిడ ఎప్పుడూ కూడా లేదు. కాబట్టి ప్రజలు నాకు తెలిసి ఆవిడని ఎంచుకుంటారని నేను అనుకోవడం లేదు. సో ఇక్కడ 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నది, రాజధానికి దగ్గరలో ఉన్నది, గుంటూరు చాలా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం. ఇంత డెవలప్మెంట్ ఇంత అవుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కూడా చాలా కాన్సన్ట్రేషన్ చేస్తుంది కదా, మరి మీరు ఏ రకంగా వ్యూహాలు, మీ గెలుపుకు అవకాశాలు ఏంటి? వైఎస్ఆర్సీపీ కాన్సన్ట్రేట్ చేసేది ఒకటే ఒక విషయం అండి. ఈరోజు ఏ సంక్షేమ పథకాలు అయితే మేము ఇచ్చామో అవి కొనసాగవు అని చెప్పి బురద జల్లడం, లేదంటే భయాందోళనకి గురి చేయడం, మీరు కూటమికి ఓటేసి గెలిపిస్తే మీకు వచ్చే సంక్షేమ పథకాలు పోతాయనడం, లేదంటే వాలంటరీ సంస్థని మేము తీసేస్తామనడం, లేదంటే పెన్షన్లు మీకు అందమనడం, ఇలా బురద జల్లే ప్రయత్నం కానివ్వండి, లేదంటే భయపెట్టే ప్రయత్నం తప్ప వారు ప్రజల కోసం ఏదైనా చేసి మేము ఇది చేశాము కదా మాకు ఓటేయండి అని ధైర్యంగా అడిగే పరిస్థితి ఈరోజు లేదండి. సో గుంటూరు 2 నుంచి పోటీ చేస్తున్నటువంటి పశ్చిమ నియోజకవర్గాలు ఇద్దరు కొత్త వాళ్ళు చూస్ చేసుకోవాలంటే మరి ఏం చెప్తారు మీరు? అంటే అటు కూడా విడుదల రజని మహిళే, మీరు కూడా మహిళే మాధవి. సో ఏంటి మీ ఇద్దరి మధ్యన వేరియేషన్ చూపించాలంటే ఏం చెప్తారు? గుంటూరు వేరియేషన్ ఒకటేనండి, నీతి నిజాయితీ. ప్రజలు దేన్ని ఎన్నుకుంటారో దాన్ని మనం సరైన దిశలో ఎన్నుకోవాలండి. నీతిని ఎంచుకుంటారా, అభివృద్ధిని ఎంచుకుంటారా, లేకపోతే అవినీతిని ఎంచుకుంటారా, అక్రమాన్ని ఎంచుకుంటారా, అది ప్రజల విజ్ఞత మీద ఆధారపడి ఉంటుందండి. మీరు కొత్త అన్నారు, మన చిలకలూరుపేటలో 5 ఏళ్ళు ఆవిడ ఎమ్మెల్యేగా మంత్రిగా వ్యవహరించి ఉన్నారు. అయినా కూడా 3 ఏళ్లలోనే ప్రజా వ్యతిరేకత తారాస్థాయిలో ఆవిడ కనుచూసి ఇప్పుడు 50,000 మెజారిటీతో ఓడిపోతాము అని తెలుసుకుని ఈ రోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఓడిపోతామని తెలుసుకుని ఇక్కడికి వచ్చారు. ఇక్కడ గెలుస్తామని వచ్చి ఉంటారు కదా. మరి ఏ దేశమైనా లేకపోతే ఏ రాష్ట్రమైనా ఏ నియోజకవర్గం అయినా ఉండేది ప్రజలండి. ఇక్కడ ప్రజలే ఉన్నారు, అక్కడ ప్రజలే ఉన్నారు. ఏ ప్రజలైనా అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరుకుంటారు. చిలకలూరుపేట ప్రజలు మాత్రమే అది కోరుకుని గుంటూరు ప్రజలు కోరుకోరు అనేది లేదు. రాష్ట్రం మొత్తం కూడా కావాల్సింది సంక్షేమం, అభివృద్ధి, సాధికారత. ఇవి ఇచ్చే నాయకులు ఎక్కడ ఉంటే అక్కడ వారికి పట్టం కడతారు ప్రజలు.